నారాకోడూరులో ఔటర్ రింగ్ రోడ్డుకి రైతులు భూములు కోల్పోతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ తెలిపారు. మంగళవారం గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్లో గల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి మురళీకృష్ణ మాట్లాడారు. ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా రైతులకు అన్యాయం జరగకూడదన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో నుండి వెళుతున్న ఔటర్ రింగ్ రోడ్డు నేపథ్యంలో నారాకోడూరులో 80 ఎకరాలు సరిపోతుందని రైతులు చెబుతున్న 650 ఎకరాలకు మార్కింగ్ పెట్టడం దుర్మార్గమన్నారు. అంశంపై స్థానిక రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలిపారు. ఈ అంశంను వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజధాని నిర్మాణానికి లేకపోతే రాజధానికి అనుసంధానమైనటువంటి రోడ్ల నిర్మాణానికి వ్యతిరేకం కాదు. అయితే విత్ మినిమం డిస్కంఫర్ట్ టు ది పీపుల్, విత్ మినిమం డిస్కంఫర్ట్ టు రైట్స్. అంటే ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వారికి ఎక్కువ నష్టపెట్టకుండా మినిమం తీసుకుని రాజధాని నిర్మించాలని, లేకుంటే వారికి ప్రామిస్ చేసినట్టుగా రాజధానిలో ప్లాట్లు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ విధానం ఇంతకుముందు తెలియజేయడం జరిగింది. దానిలో భాగమైనటువంటి ఔటర్ రింగ్ రోడ్ పొన్నూరు నియోజకవర్గం నుంచి వెళుతుందని, అది నారాకోడూరు దగ్గర 80 ఎకరాలు ఎక్విజిషన్ సరిపోతుందని అక్కడ ఉన్నటువంటి రైతులు భావించారు. అయితే 650 ఎకరాలు మార్కింగ్ చేయడం జరిగింది. ఇది కూడా ఎట్టి ప్రొసీజర్ లేకుండా, అంటే ఒక గ్రామ సభ పెట్టడం కానీ, లేకుంటే ఒక ఎక్విజిషన్ నోటీస్ ఇవ్వడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు ఏమీ లేకుండా 650 ఎకరాలు మరి మార్కింగ్ చేయడం, అది చూసి రైతులంతా కంగారు పడి కులాలకు పార్టీలకు అతీతంగా నిన్న కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వారు కొన్ని విషయాలు చెప్పినట్లుగా మనం పేపర్లో మీడియాలో చూసాం. ఏంటయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న కాలనీ కోసం స్థలాలు తీసుకున్నప్పుడు మినిమం స్థలాలు తీసుకున్నారు అవసరం మేరకు, రాయితీ కూడా వెంటనే నష్టపరిహారం ఇచ్చేశారు. అలా కాకుండా ఇప్పుడు 80 ఎకరాలు అడిగితే 650 ఎకరాలు ఎక్విజిషన్ చేయాలని చేస్తున్నారని వారు చెప్పడం జరిగింది. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని రిప్రజెంట్ చేస్తామని నేను కూడా మీడియాలో చూడడం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నేను చెప్పాలనుకునేది ఏంటయ్యా అంటే, ప్రభుత్వం తన పరిధి మేరకు అవసరాల మేరకు ఎక్కడన్నా ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే ప్రజా ప్రయోజనార్థం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం ఏమీ లేదు. కానీ వ్యాపార దృక్పథంతో స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ్ల ప్రమేయం మేరకు ఈ ఎక్విజిషన్ ఎక్కువగా చేసి రేపు వ్యాపార దృక్పథంతో కమర్షియల్ మోటివ్తో చేస్తున్నారనేది ప్రజలకు ఉన్నటువంటి అనుమానం. దాంట్లో సత్యం కూడా ఉందని నేను నమ్ముతా ఉన్నా. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ఎక్విజిషన్ని రెస్ట్రిక్ట్ చేసి రైతులతో చర్చలు జరిపి వారి సంతృప్తి మేరకు, మీ అవసరాల మేరకు ప్రజా ప్రయోజనార్థం ఎంత మినిమం అవసరమైతే అంతే తీసుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా నారాకోడూరు రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని వారు అనుకుంటే ఏ క్షణంలో అయినా వారితో అనుసంధానం చేసుకుని వాళ్ళ కోరిక మేరకు జగన్మోహన్ రెడ్డి గారితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి నేను ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ, రైతుల పాలిట శాపంగా మారినటువంటి ధూళిపాళ్ల నరేంద్ర ఈ ఎక్విజిషను, ఈ రాజధానికి అనుసంధానమైన రోడ్లలో జరుగుతున్నటువంటి అక్రమాలను వెంటనే అరికట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. వారి అవసరం మేరకు ఆ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని మీకు తెలియజేస్తుంది.